Hello students, welcome to my channel Venkat Botany. హలో స్టూడెంట్స్, వెరీ లేటెస్ట్ అప్డేట్ ఇది ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి. సో మీరు thumbnail చూస్తున్నట్లుగా డౌన్లోడ్ హాల్ టికెట్ యువర్ సెల్ఫ్, మీ హాల్ టికెట్ను మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందించింది. సో దీనికి సంబంధించి ఈ వాస్తవానికి అయితే మేనేజ్మెంట్ ప్రాబ్లం వల్ల ఎస్పెషల్లీ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్కి ఇది మంచి ఒక వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఫీజు కట్టిన వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్ కాలేజెస్లో. సో వారి కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి మంత్రి లోకేష్ వివరించారు. దీనికి సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ బైపీసీ విద్యార్థుల ప్రాక్టికల్స్ హాల్ టికెట్లను విడుదల చేసినట్టు మంత్రి లోకేష్ తెలియజేశారు. దీనికి సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి వెబ్సైట్ BIE.AP.gov.in అనే వెబ్సైట్లో వెళ్ళవచ్చు. లేదంటే వాట్సాప్ సర్వీస్ గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వము రీసెంట్గా మనకు అందించినటువంటి ఒక లేటెస్ట్ సర్వీస్ వచ్చేసి వాట్సాప్ సర్వీస్ వచ్చింది, ప్రభుత్వ వాట్సాప్ సర్వీస్. దీనికి సంబంధించి 9552300009. సో ఈ నంబర్ను మనము సేవ్ చేసుకోవాలి. సో వాట్సాప్లో గవర్నమెంట్ వాట్సాప్ సర్వీస్ అని చెప్పి నేమ్ సేవ్ చేసుకోండి. ఇక మనకు ఈ వాట్సాప్లోకి వెళ్తే మనకు సర్వీసెస్ సంబంధించి డీటెయిల్స్ ఇస్తారు. సో అక్కడ మనకు అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి ప్రీవియస్ IPE 2025 హాల్ టికెట్ నంబరు, ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ ఉంటే మీరు అది ఎంటర్ చేయండి, లేదంటే మీ ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇందాక చూపించినటువంటి ఆ నంబర్ మనం సేవ్ చేసుకొని ఇంటర్ హాల్ టికెట్స్ అని ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్స్ అని సంబంధించింది. సో దీనికి సంబంధించి మనకు సేవ్ అని ఎంచుకోండి. అలాగే టైప్ ఇంగ్లీష్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మనకి ఏది కావాలంటే నేనైతే EN అని టైప్ చేశాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసింది. సో మనకి ఇక్కడ చూజ్ సర్వీసెస్ సంబంధించి మనం క్లిక్ చేస్తే ఆ సర్వీసెస్ ఏంటనేది మనకు వస్తుందన్నమాట. సో ఆ సర్వీస్లోకి వెళ్తే అక్కడ మనకు చూజ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద సిటిజన్స్ సర్వీసెస్, ఇందులో మనకు ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెలెక్ట్ హాల్ టికెట్. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ హాల్ టికెట్ మనము సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ హాల్ టికెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఆర్ సెకండ్ ఇయర్ రోల్ నంబర్ ఆర్ ఆధార్ నంబర్. సో ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఉంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదనుకోండి సెకండ్ ఇయర్ రోల్ నెంబర్, లేదంటే ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు ఇక్కడ అలాగే డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఎగ్జామ్స్ రాయడం లేదు కాబట్టి నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం ఇక్కడ కష్టం అవుతుంది. సో ఈ విధంగా చేసుకుంటే మనకు మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా చూసుకొని మీరు మీ ఎగ్జామినేషన్ సెంటర్, ప్రస్తుతానికైతే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ హాల్ టికెట్ మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంచినారు. ఎందుకంటే 10వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ముందుగానే ఈ సర్వీస్ అనేది మనకు అందుబాటులో వచ్చింది. సో మీరు కాలేజీలో వెళ్ళి కాలేజెస్ ప్రిన్సిపల్ ద్వారా సంతకం అవసరం లేకుండా మీ పర్సనల్గానే మీ మొబైల్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.